కభయమియవే తల్లి త్రిపుర సుందరి వరమియవే వరమియవే మా కభయమియవే తల్లి త్రిపుర సుందరి వరమియవే అన్నాదనంబులు అతి వేడ్కతో చేసే ఆరాధించేటి మాకు భాగ్యమియవే తల్లి వరమియవే మా కభయమియవే తల్లి త్రిపుర సుందరి వరమియవే. నమస్కారం, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి, పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, మీడియం ఎయిర్ ఫ్రేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. ఈ రోజు దేవీ నవరాత్రుల్లో రెండో రోజండి. ఈ రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా మనందరికీ దర్శనమిస్తారు. ఈ రోజు కూడా అభిరుచి ఎంతో అందంగా ముస్తాబై మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. మరి ఈ రోజు వంటలేంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. నమస్తే రాజు గారు. నమస్తే అండి. సో ఈ రోజు నవరాత్రుల్లో రెండో రోజు. అవునండి. ఈ రోజు కూడా మనం మంచి మంచి వంటలు చూపించాలి అభిరుచిలో. తప్పకుండా. సో ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు కాబట్టి ఏం చేయబోతున్నారు? ఈ రోజు కాంబినేషన్ లో కుర్మా చూపిస్తాను. సో అది కూడా అంటే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. ఓకే. కంద అలాగే పన్నీర్ కాంబినేషన్ లో చేస్తున్నాం. వావ్, ఇది నిజంగానే డిఫరెంట్ కాంబినేషన్. అసలు కందతో ఎక్కువ అంటే పులుసులు కానీ లేకపోతే వేపులు కూడా చేసుకుంటూ ఉంటారు కదా. అసలు పన్నీర్ కాంబినేషన్ బాగుంటుందా కందతో? చాలా బాగుంటుంది, మీరే చూస్తారు కదా. ఓకే, కంద పన్నీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కంద పన్నీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు 1 కప్పు, పన్నీర్ ముక్కలు 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. సో దీంట్లో మసాలా దినుసులు అండి. సో షాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు. సో కుర్మా అనుకున్నా కాబట్టి కొంచెం ఆ మసాలా టచ్ ఉంటే బాగుంటుంది కదా. అవునండి. సో ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఓకే, అలాగే సన్నగా తరిగిన అల్లం ముక్కలండి. అంత సన్నగా ఎలా చాప్ చేశారు రాజు గారు? అలా రెగ్యులర్ గా చేస్తుంటే మనకు అలవాటు అయిపోతుంది. అమ్మో, అసలు ఒక్కొక్క పీస్ మనం చేతికి పట్టుకోవాలన్నా కూడా కష్టం, అంత సన్నగా చాప్ చిన్న టెక్నిక్స్ ఉంటాయి. ఆ టెక్నిక్స్ వాళ్ళు చేస్తే మనం ఈజీగానే చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే అది ఎప్పుడైనా మనకి కుర్మాలో కొంచెం అలా తగిలినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైట్ టేస్ట్ తెలుస్తుంది కానీ ఏదో ఒక ముక్క మనకు తగిలింది అనే ఫీల్ ఉండదు. అవును. దీంట్లో సరిపడా ఉప్పు. ఓకే. సో ఇక్కడ వేసేసుకుంటున్నాం. కొద్దిగా కారం, అలాగే ఎంటీఆర్ మసాలా వారి పసుపు అండి. సో ఇక్కడ దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం ఎండు కొబ్బరి పేస్ట్. ఓకే. సో కొంచెం దూరగా వేయించేసి పేస్ట్ చేసుకున్నాం. అలాగే గసగసాల పేస్ట్ అండి. ఓ, సో ఈ రెండు మంచి మనకి గ్రేవీ బేస్ బాగా ఇస్తాయి కదా. సో టేస్ట్ గా కూడా వస్తుంది. సో ఈ కాంబినేషన్ లో తీసుకుంటే ఎండు కొబ్బరి, గసగసాలు రెండు కలిపి పేస్ట్ అన్నమాట. సో ఇది కొంచెం మనకు మగ్గాలండి ఇది. ఓకే. సో ఇది కొంచెం మనకు గనుక మగ్గిపోతే నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోవచ్చు. ఎస్ అండి. ఓకే. సో మగ్గిపోతూ ఉంటుంది, ఆలోపక చిట్కా చూసేద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ స్కిన్ అందంగా మృదువుగా మెరవాలి అంటే టమాటో గుజ్జులో కొద్దిగా పెరుగు, కొద్దిగా తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి స్కిన్కి మసాజ్ చేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ చర్మం మృదువుగా కాంతివంతంగా తయారవుతుంది. చిట్కా చూసాం కదా. ఓకే, సరిపోతుందా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ
కంద ముక్కలు నేను ముందుగానే ఉడికించి పెట్టాను, అంటే కొంచెం టైం తీసుకుంటుంది. అలాగే మనం ఇక్కడ పన్నీర్ కాంబినేషన్ లో తీసుకుంటున్నాం కదా, సో పన్నీర్ సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి సో ఈ కంద ముక్కలు కూడా మనం ఉడికించి పెట్టేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో రెండు దాదాపుగా చూడడానికి ఒకటేలా కట్ చేశారు. సో బాగుంది రాజు గారు, రెండు కూడా ఒకటేలా అనిపిస్తున్నాయి. ఓకే, సో పన్నీర్ టేస్ట్ వైజ్ ఎలా ఉంటుందో చూడాలి. ముక్క మనకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఓకే ఓకే, పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాం. సో కుర్మా కాబట్టి కాస్త పెరుగు. సో ఎప్పుడైనా మనం పెరుగు వేసేప్పుడు కొంచెం ఇలా గిల్ల కొట్టి వేస్తే బాగుంటుంది. సో లేకపోతే మనకు గ్రేవీలో ముద్దలుగా అలాగే తెలుస్తూ ఉంటుంది. సో కుర్మాలో కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుందండి పెరుగు అనేది. ఓకే, సో కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా పొడి అండి, కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, అయిపోయింది కదా. చూడడానికి కూడా పైన అలా ఆయిల్ ఫ్లోట్ అవుతూ సూపర్ గా, అలాగే మంచి ఫ్లేవర్ కూడా వచ్చేస్తుంది. ఎండు కొబ్బరి గసగసాల పేస్ట్ బాగా ఫ్లేవర్ వస్తుంది. ఎస్ అండి. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే, ఓకే అండి. సో బౌల్ ఇస్తారా? సో ఇక్కడ మనం పన్నీర్ తీసుకున్నాం, అలాగే పన్నీర్ కాకుండా మష్రూమ్ కాంబినేషన్ లో కూడా తీసుకోవచ్చు. ఇలా కంద అంటే కొంచెం డిఫరెంట్ గా. మనకి ఇష్టమైంది ఒకటి కాంబినేషన్ లో ఉంది అంటే, ఇలా ఇష్టం లేని వాళ్ళు కంద యాక్చువల్లీ ఎక్కువ రిసీవ్ చేసుకోరు కాబట్టి అలా కాంబినేషన్స్ లో తీసుకుంటే బాగుంటుంది తినేటప్పుడు కూడా. కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, కంద పన్నీర్ కుర్మా రెడీ అండి. సూపర్. వేడివేడిగా కంద పన్నీర్ కుర్మా రెడీ అండి. అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కంద పన్నీర్ కుర్మా తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన కంద ముక్కలు, పన్నీర్ ముక్కలు, పెరుగు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కంద పన్నీర్ కుర్మా రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. కొంతమందికి మోచేతులు నల్లగా మొరటుగా అనిపిస్తాయి. అలాంటప్పుడు రసం పిండేసిన నిమ్మచెక్కలపై కొద్దిగా పంచదార చల్లి మోచేతులపై రుద్దుకుంటూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే అది మంచి స్క్రబ్ లాగా పనిచేసి నలుపుదనమంతా పోయి చేతులు మృదువుగా తయారవుతాయి. కంద పన్నీర్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో రాజుగారు ఏం చేయబోతున్నారో రాజుగారిని అడిగి తెలుసుకుందామా? రాజుగారు ఒక మంచి కాంబినేషన్ లో కుర్మా చూపించారు వంటలు, పిండి వంటల్లో. ఓకే, సో ఇప్పుడు స్వీట్ అండ్ స్నాక్స్ లో ఏం చేయబోతున్నారు? స్నాక్ ఐటమ్ చేస్తున్నాను. సో అది కూడా రాగి పిండితో, రాగి పిండి జంతికలు. వావ్, జంతికలు రాగి పిండితో కూడా చేసుకోవచ్చా? చాలా బాగా వస్తాయి. చాలా బాగుంది, కొత్తగా ఉంది రాజు గారు. ట్రై చేసుకోవచ్చు హ్యాపీగా. అవునండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. రాగి పిండి జంతికలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. రాగి పిండి జంతికలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపు పిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వాము 1 టీ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం పిండి రెడీ చేసుకుందామండి. ఓకే, సో ఒక బౌల్లో రాగి పిండి, సో డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఆయిల్ కూడా వేడి పెట్టేసుకుందాం. ఓకే, సో దీంట్లో కొంచెం శనగపిండి, ఆ బైండింగ్ కూడా కొంచెం ఉండాలి కదా, ఉండాలి కాబట్టి ఓవరాల్ గా రాగి పిండితో అంటే కాస్త కష్టం, అంటే క్రాక్స్ వస్తాయి మనకు. అవును. సో దీంట్లో కొంచెం బియ్యపిండి, ఓకే, సో కొంచెం క్రంచిగా రావడానికి. అలాగే కొద్దిగా నువ్వులు, ఓకే,
సో కొద్దిగా వాము. సో ఇక్కడ నేను పచ్చిమిర్చి పేస్ట్ వాడుతున్నానండి. సో కావాల్సి మనం ఎర్రకారం కూడా వాడుకోవచ్చు, కారపొడి. సో ఇలా కూడా తీసుకోవచ్చు, అది కూడా తీసుకోవచ్చు. ఎస్. అలాగే రుచికి సరిపడా ఉప్పు. సో ఇక్కడ ఆయిల్ కొంచెం మనం వేడి పెట్టాం కదా, కొంచెం ఆయిల్ కూడా తీసుకుంటున్నాను. ఓకే. సో కొంచెం ఆ గుల్లతనం అనేది వస్తుంది. ఓకే. కాస్త గోరువెచ్చగా ఉన్న ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది కదా. ఎస్ అండి. సో కొంచెం వేడిగా ఉన్నా పర్లేదు. ఇది బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం అంతటా కూడా బాగా స్ప్రెడ్ కావాలండి. ఇంకా దీంట్లో వాటర్ అనేది అక్కర్లేదా రాజు? లేదు, వేస్తాం కదా. ఓవరాల్ గా ఆయిల్ తో కలుపుకుంటే కష్టం కాబట్టి కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోకూడదు కూడా అలా. అవును. సో ముందుగా ఏంటంటే మనకు ఆయిల్ బాగా అంతటా పట్టే విధంగా ఫస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. స్పూన్ తో కన్నా కూడా మనం చేత్తో కలిపితేనే అది చాలా ఈవెన్ గా బాగా మిక్స్ అవుతుంది. సో కొన్ని రకాల వాటి కంపల్సరీగా చేయాల్సిందే. సో ఇది ఈ స్టేజ్ లో కొంచెం బాగా కలిపేసుకుంటే మనకు క్రంచీగా వస్తుంది, కొంచెం మంచిగా ఆ గుల్లతనం అనేది బాగా వస్తుంది. సో పిండి మొత్తానికి అది ఆయిల్ అని పట్టేయాలి. ఓకే రాజు గారు, బాగా మిక్స్ చేస్తూ ఉండండి. అలా ఒక చిట్కా చూసేద్దాం. ఓకేనండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. తలలో చుండ్రు సమస్య ఉన్నవారు ఈ చిట్కా పాటించండి. పెరుగులో కొద్దిగా గోరింటాకు పొడి వేసి తలకు పట్టించి ఆరిన తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు సమస్య తగ్గిపోతుంది. చిట్కా చూసారు కదా. ఓకే, సరిపోతుందా రాజు? సరిపోతుందండి. వాటర్ ఇస్తారా? సో కలర్ అంతా కూడా మనకి డిఫరెంట్ గానే వస్తాయి కదా, జంతికల్ కలర్ కూడా. అవునండి. సో రాగి అనగానే ఆ డార్క్ షేడ్ ఉంటుంది కాబట్టి సో బాగుంటుంది. అంటే రెగ్యులర్ గా మనం ఒకే టైపు ఆరెంజ్ లేదా బ్రౌన్ కలర్ లో కొంచెం పసుపు ఎక్కువగా వేసుకుని కొద్దిమంది ఎల్లోయిష్ కలర్ లో చేసుకుంటుంటారు. సో ఈ రాగి పిండితో చేసుకుంటే మనకు కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అనేది తెలుస్తూ ఉంటుంది. పైగా హెల్దీ కూడా. మనం రాగి యాక్చువల్లీ తీసుకుంటూ ఉంటే రోజు చాలా మంచిది అంటారు కాబట్టి సో ఇలాంటి ఐటమ్స్ లో కూడా రాగి యాడ్ చేసుకోవచ్చు. అవునండి. ఓకే, కొంచెం జంతికల గొట్టంలో మనకి ఈజీగా మూవ్ కావడానికి కొంచెం మెత్తగానే చేసుకోవాలి. ఓకే. చిన్న ప్లేట్ ఇస్తారా? ఓకే. సో ఇలా నక్షత్రం ఆకారంలో ఉన్నది బిల్లు పెట్టేసుకున్నాం మనం. ఓకే. భలే ఉంది రాజు గారు, చూడడానికి రాగి ముద్దలా ఉంది. వావ్. సో కొంచెం పెద్దగా ఒకటి వేసేసుకున్నాం. ఎస్ అండి. కొంచెం స్లో ఫైర్ లో కావాలండి. కాసేపటి వరకు మనం దాన్ని టచ్ చేయకుండా అలాగే వదిలేస్తే బాగుంటుంది. లేకపోతే కొంచెం అది గట్టి పడ్డాక అప్పుడు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడే ఇమీడియట్ గా టచ్ చేస్తే అది కట్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో కొంచెం ఇలా కదుపుకోవచ్చు మనం. బాండిని కొంచెం కదిపితే అది కొంచెం కింద స్టిక్ కాకుండా అలా ఫ్రీగా మూవ్ అవుతుంది ఆయిల్లో. ఓకే. సో ఇంకొంచెం టైం పడుతుంది కదా రాజు గారు, ఇది కాస్త మనకి వేగాలి. అవునండి. మరి ఆలోపు కార్వింగ్ స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో వాటర్ మెలన్ తో చేస్తున్నాను. ఎస్. సో మీరు ఆల్రెడీ చెప్పారు కదా ఈ నవరాత్రులు అంతా కూడా వాటర్ మెలన్ మీద కార్వింగ్ చేస్తానని. ఎస్ అండి. సో ఫ్లవర్ వేస్తున్నాను. సో సింగిల్ పెటల్స్ అలా వచ్చేట్టుగా కొంచెం పల్చగా వస్తాయి పెటల్స్. ఓకే. సో రౌండ్ షేప్. అమ్మవారికి చాలా ఇష్టమైనవి కమలాలు అంటారు. సో అలా మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫ్లవర్ వేస్తున్నారు అనమాట వాటర్ మెలన్ మీద. ఎస్. సో ఫ్లవర్స్ వీటిపైన కూడా చేసి మనం అలా అమ్మవారి దగ్గర పెట్టేసుకోవచ్చు. ఓకే. సో ఇలా స్కూప్ తీసినట్టుగా పెటల్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ పీస్ ఇలా వెళ్ళిపోతుంది. సో దాని తర్వాత దీనికి బార్డర్ లైన్ ఇవ్వాలండి. సో పల్చగా వస్తుంది ఇలా. సో దీని పక్క నుండి ఇంకోటి.
సైజుని బట్టి మనకి ఎన్ని పెటల్స్ వస్తే అన్ని పెటల్స్ మనం ఓపెన్ చేసుకోవాలండి. ఇక్కడ 5 పెటల్స్ నేను చేస్తున్నాను. సో ఇంకొంచెం వెడల్పుగా ఉంటే 6 to 7 పెటల్స్ కూడా వస్తాయి. సో మినిమం 5 పెటల్స్ రావాలండి. సో అప్పుడు లుక్ అనేది బాగుంటుంది. సో ఒకసారి టర్న్ చేసుకుందాం. ఓకే. సో ఇది ఎలా రాజు గారు, కలర్ ఆల్రెడీ డార్క్ గా ఉంటుంది కాబట్టి అయిందా లేదా మనం ఎలా కనుక్కోవాలి? కొంచెం అంటే క్రంచిగా అయింది, మనకు సౌండ్ వస్తుందండి అలా తీసేప్పుడు. ఓకే. సో ఆ సౌండ్ బట్టి తీసేసుకోవాలి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఓకే, గానీ కొంచెం మొదట్లో చేసే వాళ్ళకి కనుక్కోవడం కష్టం. ఎంతసేపు ఉంచినా అదే కలర్ లో ఉంది ఏంటి అంటే లాస్ట్ కి మాడిపోయి బయటకు వస్తుంది. ఎస్ అండి. సో ఇలా రౌండ్ గా పీల్ చేసి తీసేసుకోవాలి. పెటల్స్ ఓపెన్ చేసుకుంటున్నాం అండి. యా. సో నెక్స్ట్ రో ఈ రెండింటి మధ్యలో వస్తుంది. సో ముందుగా మనం ఒకసారి దీని చుట్టూతో ఉన్న ప్లేస్ని మనం కొంచెం లేవల్గా చేసుకోవాలి. సో దట్ పెటల్స్ కూడా మనకు ఈవెన్గా లేవల్గా వస్తాయి. ఓకే. సో ఈ వాటర్ మెలన్ కొంచెం ఆ రోజ్ కలర్ లో ఉండడం కూడా బాగుంది రాజు గారు, మరి రెడ్డిష్ కాకుండా, ఎక్కువ రెడ్డిష్ కాకుండా లైట్ కలర్ లో ఉంది కూడా. అందులో కూడా ఫ్లవర్ యాక్చువల్లీ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సో రెండోది కూడా సేమ్ అలాగే. సో దీన్ని కూడా సో ఇక్కడ కూడా సైజుని బట్టి మనం రోస్ అనేది తీసేసుకోవచ్చు అండి. కొంచెం పెద్దగా ఉంటే ఇంకొక రో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 రోస్ చేస్తున్నాను. సో కొంచెం చిన్నగా ఉంది కాబట్టి అంతే సరిపోతుంది. 2 రోస్ సరిపోతుంది మనకు. యా, ఇందాకటి కన్నా ఇప్పుడు కొంచెం గట్టిపడిందండి. ఇంకొంచెం కావాలి. ఓకే. సో ఈ సైడ్లోంచి కూడా మనం పీల్ చేసి ఎక్స్ట్రాగా ఉన్న సైడ్లో తీసేస్తే మనకు ఈ రో కూడా మనకు పెటల్స్ ఎలివేట్ ఓపెన్ అవుతుంది. ఓకే. ఓకే. వావ్. సో ఇక్కడ మధ్యలో లైన్స్ వేస్తున్నాను. సో ఏ ఫ్లవర్ కైనా కొంచెం ఈ మధ్యలో దాన్ని కూడా మనం కొంచెం బాగా ఎలివేట్ చేస్తేనే ఆ ఫ్లవర్ లుక్ అనేది బాగా వస్తుంది. సో నెక్స్ట్ ఇట్లా క్రాస్గా ఇది అయిపోయింది కదా రాజు గారు? ఓకే అండి. యా. ఒక్కసారి కొంచెం ఇటువైపు టర్న్ చేసి కొద్దిగా వేగితే తీసేసుకోవచ్చు. ఓకే. సో ఫ్లవర్ రెడీ. బ్యూటిఫుల్ రాజు గారు. యాక్చువల్లీ మీరు ఇలా పెద్ద పెద్ద పెటల్స్ కట్ చేశారు కదా, దానివల్ల కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ నాకు తెలిసి ఈజీ అనుకుంటాను కదా, కొంచెం చిన్న పెటల్ కన్నా పెద్ద పెటల్ కట్ చేసుకోవడం. కొంచెం లాంగ్ నుంచి అలా టర్న్ చేసుకోవచ్చు కదా, హ్యాండ్ ఈజీగా మూవ్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇది కూడా తీసేసుకున్నాం అండి. ఓకే రాజు గారు. సో తెలిసిపోతుంది అయిపోయింది అంటే ఈజీగానే. ఓకే అండి, రాగి పిండి జంతికలు రెడీ అండి. నైవేద్యం పెట్టి ఆ తర్వాత టేస్ట్ చూద్దాం. దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. రాగి పిండి జంతికలు తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో రాగి పిండి, శనగపిండి, బియ్యపిండి, నువ్వులు, వాము, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జంతికల గొట్టంలోకి తీసుకుని కాగే నూనెలో జంతికల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, రాగి పిండి జంతికలు రెడీ. రాగిపిండి జంతికలు ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. అప్పుడప్పుడే పులిపిర్లు స్టార్ట్ అవుతున్నట్లయితే
కొత్త సున్నంలో కొద్దిగా పసుపు కలిపి పేస్ట్ లాగా చేసుకుని పులిపిర్లు ఉన్న చోట రాసుకుంటూ ఉన్నట్లయితే పులిపిర్లు ఆటోమేటిక్గా రాలిపోతాయి, అలాగే కొత్త పులిపిర్లు రాకుండా ఉంటాయి. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ ఏ వంటలు చేయబోతున్నారో అడిగేద్దామా? ఊరించే వంటలు ఇద్దరు పార్టిసిపెంట్స్ ఏ వంటలు చేయబోతున్నారో చూసేద్దామా అండి? నమస్తే. నమస్తే అండి. మీ పేరు? కళ్యాణి అండి. కళ్యాణి గారు ఎక్కడి నుంచి వచ్చారు? దిల్సుఖ్ నగర్ నుంచి అండి. దిల్సుఖ్ నగర్. ఓకే, నమస్తే అండి. నమస్తే తేజ గారు. మీ పేరు? స్రవంతి అండి. స్రవంతి గారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వనస్థలిపురం. వనస్థలిపురం. ఓకే, సో మీ ఇద్దరికి ముందుగా పరిచయం ఉందా అండి? ఇద్దరం ఫ్రెండ్స్. అన్నమాట. సో ఈ రోజు నవరాత్రుల్లో రెండో రోజు కాబట్టి ఇక్కడికి రావడం, ఇలా వంటలు చేయడం ఇవన్నీ కూడా చాలా హ్యాపీ థింగ్స్ కదా. చాలా ఎక్సైట్ అయిపోతున్నారు కదా, మీ మొహాల్లో బాగా కనిపిస్తుంది. సో మరి ఆ ఎక్సైట్మెంట్ అంతా కూడా వంట మీద కూడా చూపించి బాగా వంటలు చేసేయాలి. ఓకే, సో తెలుసు కదా మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి ఉంటుంది మీకు, దాన్ని బేస్ చేసుకుని మీరు వంటలు చేయాలి. ఓకే, చూద్దాం. వావ్, పల్లీలు, వేరుశనగ పలుకులు. ఓకే, సో మరి నాకైతే మాత్రం చాలా ఇష్టం. ఇడ్లీ చేసుకుని, దోశ చేసుకుని, చట్నీ చేసుకుంటే బాగుంటుంది. కానీ మీరు ఇప్పుడు అలా చట్నీలు చేయకూడదు. ఓకే, మంచి వెరైటీ చేయాలి, ఎందుకంటే ఈరోజు పండుగ కాబట్టి. బాగా ఆలోచించుకోండి, మీకు టైం ఇస్తాను నేను. ఆ టైం లోపు ఎవరైతే ఫస్ట్ ఆలోచించుకున్నారో వాళ్ళు చెప్పాలి. ఫస్ట్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు చెప్పండి. ఓకే, బాగా ఆలోచించుకుని మంచి వంట చూస్ చేసుకోండి. ఆ టైం స్టార్ట్స్ నౌ. సో మంచి మంచి స్వీట్స్ చేసుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు, చాలా రకాల చేసుకోవచ్చు. ఆలోచించండి బాగా. ఓకే అండి. ఓకే, ఏం చేస్తారు? పల్లి చెక్కాలండి. పల్లి చెక్కలు. ఓకే, సూపర్. 26 సెకండ్స్లో ఆలోచించేసారు ఈవిడ. వెరీ నైస్. సో పల్లీలు అంటే మరి పల్లీల మహిమ అనమాట, అది చాలా రకాలుగా మనం యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి. మొత్తానికి ఇప్పుడు మీరు పల్లి చెక్కలు చేయబోతున్నారు. స్టార్ట్ చేసేద్దామా? ఓకే అండి. ఓకే, పల్లి చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లి చెక్కలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, వేయించిన వేరుశనగ పలుకులు 1 కప్పు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, బియ్యం పిండి 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దామండి. ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? వాటర్ కొంచెం హీట్ చేసుకోవాలి. వాటర్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కూడా డీప్ ఫ్రై కాబట్టి వేడి పెట్టేద్దామండి. వేసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? ఓకే అండి. సో ముందుగా ఇదేంటి? బియ్యం పిండి అండి. బియ్యం పిండి. ఇది బియ్యం పిండి. సో పచ్చిమిర్చి పచ్చగా పేస్ట్ చేసుకున్నారా? కరివేపాకు, పచ్చిమిర్చి రెండు కలిపి పేస్ట్ చేశారు. డన్. ఓకే అండి. కొంచెం సాల్ట్, పల్లి పొడి చేసుకున్నానండి. ఓకే, సో ఇది మీరు మెయిన్ ఇంగ్రీడియంట్ గా వాడుతున్నారు? అవునండి. తర్వాత మళ్ళీ కొన్ని పల్లీలు. ఓహో, మళ్ళీ పల్లీలు కూడా వేయించుకున్న వేరుశనగ పలుకులు. అవునండి. తర్వాత నువ్వులు కొంచెం, నానబెట్టిన శనగపప్పు. ఓకే, నానబెట్టుకున్న శనగపప్పు, జీలకర్ర, తర్వాత వేడి నీళ్ళు కావాలా? వేడి నీళ్ళు కావాలి, కొంచెం ఆయిల్ కూడా కావాలా? ఓకే, దాన్ని కూడా చేత్తో తీసేసుకోకండి. ఇప్పుడు దాకా చేత్తోనే వేసారు. వేడి నీళ్ళు ఆయిల్ కూడా హడావిడిలో ముట్టేసుకోకండి, ఆ స్పూన్లతో తీసుకోండి. తెలుసండి, బాగా తెలిసిపోయింది. మీరు 2 ఇంగ్రీడియంట్స్ లేగానే నేను అనుకున్నా, ఓ ఇవి చాలా హడావిడిగా చేసేస్తున్నారు అని. మీకు టైం లిమిట్ ఏం లేదు, హాయిగా చేసుకోవచ్చు, పర్లేదు. ఇట్స్ ఓకే, మీకు అలా చేయడమే ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ సరిపోతుందా? చాలా. వాటర్ కావాలా? వాటర్ కావాలి. ఓకే, కొంచెం జరగండి, చాలా వేడిగా ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో హడావిడొద్దు, చూసుకోండి ఎంత కావాలో. కొంచెమే ఆగండి. ఓకే అండి, ఇలా కలిపెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మంచి క్లాత్, కాటన్ క్లాత్ లో దాన్ని ఒత్తుకుంటారు అన్నమాట. హాయిగా చేతికి నూనె రాసుకొని చేసేసుకోవచ్చు, అలా రాదా? ఓకే ఓకే, చేసుకోండి, ఎందుకు అలా చూస్తారు భయపెట్టుకొని.
సో అలా ఒత్తేసుకోవాలన్నమాట. అవునండి. ఓకే, వేసేస్తారా? హీట్ అయింది. హీట్ అయింది, సిమ్లో పెట్టుకున్నాను, వేసేయండి. సో ఈ చెక్కలు తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆ పల్లీలు తగులుతుంటే అసలు ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. అవునండి. సూపర్. సూపర్గా చేస్తున్నారండి మీరు చెక్కలు. వంటలు బాగా చేస్తారండి మీరు? ఏదో అట్లా. ఏదో అట్లానా? ఇంత బాగా చేసి మీరు అట్లా అంటే మేము నమ్మమండి. అసలు ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది, బాగా చేసే వాటిని నాకు అస్సలు రాదు తెలుసా? లేదండి, నాకు రాదు నిజంగానే. అవునా? ఏం చేస్తూ ఉంటారండి మీరు? హౌస్ వైఫ్ అండ్ స్టడీ. చదువుకుంటున్నారా? ఏం చదువుతున్నారు? ఎంఎస్సి. ఎంఎస్సి, గ్రేట్ అండి. అందుకే కొంచెం వంటలు చేయడం తక్కువ అనమాట. ఒకసారి స్పూన్ ఇస్తే కాస్త తిప్పుకుందాం, అటు సైడ్ పరిస్థితి ఏంటో తెలియట్లేదు. జాగ్రత్తగా అయినవి మాత్రమే తిప్పుకోండి, ఆ కింద ఇంకా అవ్వనవి ఉన్నాయి, వాటిని ముట్టుకోకండి. అది ఇంకా అవ్వలేదు. సో ఇంతకీ చెప్పండి, పూజ అయిపోయిందా? అయిపోయిందండి. అయిపోయింది, వెరీ నైస్. సో ఇలాంటి పండుగలు అవి ఇవి వచ్చినప్పుడు బాగా పూజలు చేసుకుంటూ ఉంటారా? అవునండి. వంటలు, నైవేద్యాలు. అవునండి. సో కొంచెం కలర్ చేంజ్ అయితే తీసేసుకోవచ్చు కదా? అవునండి. అయిపోయాయండి? అయిపోయినాయండి. తీసేయాలి. జాగ్రత్తగా తీసుకోండి, వేసేసుకోండి. అయిపోయిందా? పల్లి చెక్కలు రెడీ. ఓకే, సో దీన్ని హాయిగా నైవేద్యం పెట్టుకుని తర్వాత టేస్ట్ చూసేద్దాం. ఓకేనా? ఓకే. పల్లి చెక్కలు రెడీ అండి. ఈ చెక్కలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పల్లి చెక్కలు తయారు చేసుకునే విధానం: ముందుగా వేయించిన వేరుశనగ పలుకులలో కొన్నిటిని పక్కన ఉంచి మిగతావి పొడిగా చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో బియ్య పిండి, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, ఉప్పు, వేయించిన వేరుశనగ పలుకులు, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, జీలకర్ర వేసి కాచిన నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో చెక్కల్లా ఒత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పల్లి చెక్కలు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. ముఖంపై నల్లటి మచ్చలు ఎక్కువగా ఉన్నవారు పుదీనా, కొత్తిమీర ఈ రెండింటిని కలిపి నూరి మచ్చలు ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే నల్లటి మచ్చలు క్రమంగా తగ్గిపోతాయి. ఓకే, నెక్స్ట్ శ్రవంతి గారు మీరేం చేయబోతున్నారండి? పల్లీలతో కొబ్బరి లడ్డూలండి. పల్లీలతో కొబ్బరి లడ్డూలు. అవునండి. ఓకే, సూపర్ అండి. రెండిటి కాంబినేషన్ బాగుంటుంది యాక్చువల్లీ, పల్లీలు కొబ్బరి. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? ఓకే, పల్లి కొబ్బరి లడ్డూలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లి కొబ్బరి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన వేరుశనగ పలుకులు 1 కప్పు, ఓట్స్ 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, పంచదార 1/2 కప్పు, యాలకులు 4, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. సో ముందుగా ఏం చేసుకోవాలి? ముందుగా పల్లీలు వేయించి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. సో మీరు ఇక్కడ రెడీ చేసి పెట్టారన్నమాట. పెట్టేసానండి. పల్లీలు వేయించి పౌడర్ చేసుకుని ఇలా రెడీ చేసుకోవాలి. అంటే మీరు కొంచెం కచ్చపచ్చగా చేశారు, అలాగే ఉండాలా? ఫైన్ గా కాకుండా మనకి అది ఫ్లేవర్ కనిపించాలంటే పౌడర్. సో మరీ ఫైన్ గా కాకుండా కాస్త బరకగా చేసుకున్నారు. అవునండి. ఓకే, తర్వాత అండి మామూలుగా డ్రై ఫ్రూట్స్ అన్ని మనం గీలో వేయించుకుందామా? నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. సో మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకోండి, మీకు ఏమేమి కావాలో వేసేసుకోండి. నేతిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి. అవునండి. సో లడ్డు అన్నారు కాబట్టి ఈ డ్రై ఫ్రూట్స్ కూడా అందులో కలుపుతారా? అవునండి. కాజు, బాదాం, కిస్మిస్. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకే, సో సరిపోతుందా అండి? ఇంకా కొంచెం బ్రౌనిష్ అవ్వాలి. ఓకే, చూసుకోండి, కిస్మిస్ అక్కడ అయిపోతుంది. నేను అయిపోయా అంటుంది, తీసేయండి.
కొబ్బరి తురుము కూడా ఫ్రై చేసుకోవాలా? ఓకే. సో ఈ పచ్చి కొబ్బరి కొంచెం నేతిలో వేయించుకున్నాక చాలా బాగుంటుంది కదా ఫ్లేవర్. ఏదైనా నేతిలో వేయించాక టేస్ట్ వస్తుంది. ఏదైనా వేయించచ్చు అని చెప్పి ఏది పడితే అది వేస్తే టేస్ట్ రాదండి. కొన్ని మాత్రమే నేతిలో టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఎస్పెషల్లీ స్వీట్. మీరు వంటల్లో నాకన్నా బాగా ఎక్స్పీరియన్స్డ్ కదా. ఏం కాదండి, మామూలేనా? అవునండి. వంటలు చేస్తూ ఉంటారుగా? లైట్గా. ఓకే. ఎవరు చేస్తారు మరి మీ ఇంట్లో వంటలు? నేనే చేస్తాను. మా అత్తగారు బాగా చేస్తారు. మీ అత్తగారు బాగా చేస్తారా? సూపర్. ఓకే. కొంచెం నెయ్యి వేసి కొంచెం ఓట్స్ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఓకే. అన్నీ నేతిలో ఒక్కొక్కటిగా వేయించుకోవాలన్నమాట. వేయించి పక్కన పెట్టుకో. సో ఇవన్నీ ఇప్పుడు కలిపేసుకుంటారా? లేదండి, చక్కెర పాకం చేసుకొని అన్ని పాకంలో వేసుకుంటామండి. ఓకే. ఓకే అండి, ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అన్నీ అయిపోయి ఇప్పుడు మనం చక్కెర పాకం చేసుకోవాలి. ఇది పెట్టేద్దాం. వాటర్ వేనా? లేదండి, పంచదార వేసి. ఓకే, వాటర్. సో ఇందులో స్వీట్నింగ్ అంతా కూడా పంచదారతోనే అండి. చక్కెర అడుగంటకుండా బాగా కలుపుకుంటూ పాకం చేసుకోవాలి. పాకంలో ఏం అడుగంటదిలేండి, వాటర్ ఉంటుంది కదా. ఏం చేస్తూ ఉంటారండి మీరు శ్రవంతి గారు? నేను ల్యాబ్ టెక్నీషియన్ అండి. ల్యాబ్ టెక్నీషియన్? అవునండి. ఓకే. సో వర్కింగ్ కాబట్టి మొత్తం రోజు హడావిడి ఉంటుంది కదా, టైం చాలా తక్కువ ఉంటుంది. పాకం అయిపోయిందా? అయిపోయిందండి. తర్వాత ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఇదంతా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి పాకం వేసుకుందామండి. ఓకే. ఈ పాకానికి సరిపడా మనం ఒక్కొక్కటి పౌడర్ ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసి పెట్టుకుందామండి. చేసుకోండి. సో వేయించి పౌడర్ చేసిన పల్లీల పొడి, కొబ్బరి తురుము, ఓట్స్ అండి. అది కూడా నేతిలో వేయించి పెట్టుకున్నాం కదా. అలాగే డ్రై ఫ్రూట్స్. లాస్ట్కి ఇలాచీ పౌడర్ కొంచెం టేస్ట్ కోసం. పాకంలోనే ఇలాచీ పౌడర్ వేసేసున్నా బాగుండేదేమో. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని లడ్డూల్లా చుట్టుకోవాలి. ఇది పల్లీలతో మెయిన్ ఐటమ్ కదా. కొన్ని పల్లీలు కూడా వేయించి కొన్ని తీసి పక్కన పెట్టుకున్నాం అండి. అవి కూడా ఇందులో వేస్తున్నారా? అవునండి. సో ఆ లడ్డు తింటున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెం పల్లీలు కూడా తగులుతూ ఉంటాయి. బాగా మిక్స్ చేసేసుకున్నారా? అయిపోయిందండి. లడ్డు చుట్టేసుకుందామా ఇప్పుడు? చేతికి ఏదైనా కొంచెం నెయ్యో లేకపోతే నూనె రాసుకుని చేసుకుంటే బెటర్, అంటుకోకుండా ఉంటుంది. లడ్డు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఒత్తుకొని పెట్టుకోవచ్చు. ఓకే. సో ఇలా మనకి ఎన్ని లడ్డూలు కావాలంటే అని చేసుకోవచ్చు. బాగుంది. యాక్చువల్లీ చేసిన విధానం కూడా కాస్త వెరైటీగా ఉంది. పాకం వేరే బౌల్లోకి తీసుకుని అందులో మిక్స్ చేసుకుని కాస్త డిఫరెంట్గా చేశారు. రాను లడ్డు సైజ్ తగ్గిపోయింది ఏంటండి? ఇదేమో పెద్దగా చేశారు, ఇదేమో కొంచెం చిన్నది, ఇది మరీ చిన్నది. ఓ, నెక్స్ట్ సైజ్ కూడా అలాగే ఉంది, ఇది ఇంకా చిన్నది. వావ్, బాగా చేశారండి. ఈ గ్రాఫ్ లో చేస్తున్నారు లడ్డూలు మీరు. అంటే పిల్లలు చిన్నగా తింటారు కదండి. ఇక్కడ ఎవరున్నారండి పిల్లలు? మెయిన్ వాళ్ళ కోసమే కదండి చేసేది. ఓకే ఓకే, సరిపోతుందిలేండి. ఓకే, అయిపోయిందండి. పల్లీలతో కొబ్బరి లడ్డు రెడీ. ఓకే, పల్లి కొబ్బరి లడ్డూలు రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ లడ్డూలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం.
పల్లి కొబ్బరి లడ్డు తయారు చేసుకునే విధానం. ముందుగా వేయించిన వేరుశనగ పలుకులలో కొన్నిటిని పక్కన ఉంచి మిగతావి పొడిగా చేసుకోవాలి. యాలకుల పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి తరిగిన డ్రై ఫ్రూట్స్, పచ్చి కొబ్బరి తురుము, ఓట్స్ విడివిడిగా వేయించి పక్కన ఉంచాలి. మరొక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార వేసి తీగ పాకం రానివ్వాలి. ఒక బౌల్లో పాకం, వేరుశనగ పలుకుల పొడి, వేయించిన పచ్చి కొబ్బరి తురుము, వేయించిన ఓట్స్, వేయించిన డ్రై ఫ్రూట్స్, యాలకుల పొడి, వేయించిన వేరుశనగ పలుకులు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని లడ్డూలా చుట్టుకోవాలి. అంతే, పల్లి కొబ్బరి లడ్డూలు రెడీ. సుందరి త్రిపుర సుందరి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల జాలమెలా దారి చూపుమా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సుందరాంగి అందరు నీ సాటిరారుగా సందేహమును అందముగా తీర్పుమంటిని సందేహమును అందముగా తీర్పుమంటిని బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి గానలోల జాలమెలా దారి చూపుమా గానలోల ఓకే, అన్ని రకాల వంటలు కూడా అయిపోయాయి. నైవేద్యం కూడా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్ చూసేద్దామా రాజు గారు? ఓకే. సో ముందుగా మీరు చేసిన వంటలు చూద్దాం. సరే. కంద పన్నీర్ కుర్మా. వావ్, బాగుందండి. చాలా బాగుంది కాంబినేషన్ రాజు గారు. బాగుంది. ఓకే, నెక్స్ట్ చూద్దామా? రాగి పిండి జంతికలు. బాగుందండి. బాగుందండి. వావ్, రెండిటికి రెండే రాజు గారు. కొంచెం ఘాటు తెలుస్తుంది, అంటే పచ్చిమిర్చి పేస్ట్ లా వేసాం కదా. అవునండి. చాలా బాగుందండి. రాగి పిండితో జంతికలు ఎంత బాగున్నాయంటే అసలు అది అలా నములుతూ ఉన్నది కొద్దీ టేస్ట్ పెరుగుతూ ఉంది. ఎక్సలెంట్ రాజు గారు. అండ్ అలాగే కంద అండ్ పన్నీర్ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంది. రెండు వంటలు అయితే మాత్రం ఇవాళ సూపర్, ఎక్సలెంట్. అలాగే మన పార్టిసిపెంట్స్ చేసిన వంటలు చూసేద్దామా? తప్పకుండా. ఓకే, సో ముందుగా చెక్కలు, పల్లీలు చెక్కలు. నైస్, బాగుంది. నచ్చిందా మీకు? అందుకేనా తింటున్నారు? అంటే మనం చేసింది ఫస్ట్ మనకి నచ్చాలి కాబట్టి ఇంకా మనకి నచ్చిందంటే ఆ తర్వాత ఎవరికి నచ్చకపోయినా పర్లేదు అనుకోండి. రాజు గారు బాగుందా? బాగుంది. వెరీ నైస్. నెక్స్ట్ టేస్ట్ చూద్దాం. మీరు చేసింది మీరే టేస్ట్ చూస్తారా ఫస్ట్? లేదండి, మీరే చెప్పారు. ఓకే, సో లడ్డూలు, పల్లి కొబ్బరి లడ్డూలు. బాగున్నాయి. ఆ పల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తోంది. కొబ్బరి కాంబినేషన్ లో చాలా బాగుంది. మధ్య మధ్యలో కొబ్బరి అలా తగులుతూ డ్రై ఫ్రూట్స్ కూడా వేశారు కదా, అవి కూడా అక్కడక్కడ తగులుతూ బాగుంది. రాజు గారు, మీకు ఏం నచ్చింది రెండిట్లో? రెండు బాగానే ఉన్నాయి. అంటే దీంట్లో చక్కెరలో కూడా కొంచెం ఆ పల్లీల ఫ్లేవర్. జనరల్గా ఏంటంటే ఇప్పుడు వేసిన పలుకులు అక్కడక్కడ అలా పలుకులో తగులుతూ ఉంటే అలా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కొంచెం పొడి కూడా యాడ్ చేశారు కదా, సో బాగుంది. బట్ ఏంటంటే కొంచెం సాల్ట్ అనేది తగ్గింది దాంట్లో. సాల్ట్ కొంచెం మెయింటైన్ చేస్తుంటే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చేది. సో లడ్డు బాగుంది. కొబ్బరి అలాగే పల్లీలు మెయిన్గా ఏంటంటే మనకు పల్లీలు ఎక్కువ తెలుస్తుంది. సో మధ్య మధ్యలో ఆ కొబ్బరి తగిలినప్పుడు ఆ టేస్ట్ అనేది కూడా బాగుంది. సో ఈరోజు పల్లి కొబ్బరి లడ్డు. సూపర్ శ్రవంతి గారు, కంగ్రాచులేషన్స్. సూపర్. సో ఈరోజు విన్నర్ అయిపోయారు కాబట్టి ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు ఈ సారీ అండి. కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే,
కళ్యాణి గారు మీరు కూడా మంచి వంటను పరిచయం చేశారు ఈటీవీ అభిరుచి వారి నుండి గిఫ్ట్. ఊరించే వంటలు 2 కూడా చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చి టేస్టీ వంటల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. కాకరకాయ కూర చేసేటప్పుడు కాకరకాయ ముక్కలకు పసుపు ఉప్పు పట్టించి బాగా పిండి చిక్కటి మజ్జిగలో అరగంట సేపు నానబెట్టినట్లయితే కాకరకాయ ముక్కలకున్న చేదంతా పోతుంది. చూశారు కదా ఈరోజు వంటలన్నీ చాలా బాగున్నాయి కదండి. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు పిండి వంటలు చూసిన కంద పన్నీర్ కుర్మాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు పన్నీర్ అండ్ కందగడ్డ 2 కూడా మనకు క్యాలరీ పరంగా చూసుకుంటే కాస్త ఎక్కువే. సో కుర్మా చేసుకునేటప్పుడు ఈ చూస్ చేసుకునే వెజిటబుల్స్ ఉన్నాయి కదా, కంద ఇక పన్నీర్, అవి ఎక్కువ క్యాలరీలు ఉన్నప్పుడు కుర్మా గ్రేవీ మనకు ఈ కొబ్బరి శాతం తగ్గించి మిగతా 2 కూడా ఎక్కువ తీసుకుంటే అప్పుడు మనకు కాస్త బ్యాలెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ వన్ థింగ్ అండి, ఇందులో క్యాలరీలు ఎక్కువ ఉంటే కూడాను కంద, పన్నీర్, కొబ్బరి, పెరుగు, గసగసాలు ప్రతి ఒక్కటి కూడా చాలా చక్కటి పోషక విలువలు కలిగి ఉన్నవి. సో బాగుందండి. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన రాగి పిండి జంతికలు. రెగ్యులర్గా మనం చేసే జంతికల్లో రాగి పిండి యాడ్ చేసుకుంటున్నాం. రాగి పిండి, శనగపిండి, బియ్యపిండి, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, వాము. బట్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఇది ఒక డీప్ ఫ్రైడ్ ఐటమ్ కాబట్టి డైలీ డైట్కి అనేది డెఫినెట్గా యూజ్ అవ్వదు. ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయాలి. అలాగే ఊరించే వంటలో వేరుశనగ పలుకులతో 2 రకాల రెసిపీస్ అనేది చూశారు. ఒకటి పల్లి చెక్కలు, మరొకటి పల్లి కొబ్బరి లడ్డు. పల్లి చెక్కలు మళ్ళీ మనకు రాగిపిండి జంతుకుల్లాగానే చాలా చక్కటి పోషక విలువలు ఉంటాయి, కానీ డీప్ ఫ్రైడ్. వేరుశనగ పలుకులు, బియ్యపిండి, శనగపప్పు, జీలకర్ర, నువ్వులు ఇవంతా కూడా మనకు ప్రతిదీ కూడా మళ్ళీ పౌష్టికాహారమే. అసలు ప్రోటీన్ కొరత అనేది మన దేశంలో రాకుండా ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే వేరుశనగ పలుకులే. అంతేకాదండి, పల్లీల్లో మనకు ఫాస్ఫరస్, మెగ్నీషియం అనే 2 రకాల పోషక విలువలు కూడా పుష్కలంగా కనిపిస్తుంది. సో చక్కగా ఉందనే చెప్పాలి. కానీ బియ్యపిండి, శనగపప్పుతో డీప్ ఫ్రై చేయడం అనేది ఆయిల్లో ఉన్న క్యాలరీస్ కూడా ఇందులో యాడ్ అవుతాయి కాబట్టి కరెక్ట్గా 5 days ఆఫ్ అ వీక్ మనం స్ట్రిక్ట్గా డయట్లో ఎక్కడా కూడా ఎక్స్ట్రా ఆయిల్ లేకుండా చూసుకుంటే తర్వాత ఒకరోజు మనం కొద్దిగా అప్పుడు కూడా ఇలాంటి హెల్తీ ఆప్షన్స్ రాగిపిండి జంతికలు కానివ్వండి, లేకపోతే పల్లి చెక్కలు కానివ్వండి, అలాంటివి చూస్ చేసుకోవాలి. తర్వాత పల్లి కొబ్బరి లడ్డులో పల్లి కొబ్బరి, ఓట్స్, డ్రై ఫ్రూట్స్ అండ్ షుగర్. డెఫినెట్గా మీరు గనక పల్లి ఉండలు గనక తింటే, రెగ్యులర్గా తినేవాళ్ళైతే షుగర్తో చేసుకునే దానికంటే కూడా పల్లి ఉండలు బెల్లంతో చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇనుము, ఐరన్ కూడా మనకు అందులో యాడ్ అవుతూ ఉంటుంది. సో ఇవాళ మీరు చూసిన వంటకాలు 4 కూడా చాలా మంచిగా ఉన్నాయండి. నోట్ చేసుకొని కరెక్ట్గా వాడే విధంగా వాడుకుంటే చక్కగా పౌష్టికాహారంగా అది మనకు యూజ్ అవుతుంది. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి బహుమతుల్ని గెలుచుకోండి. చూసారు కదా ఈరోజు అభిరుచిలోని వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి. రాజు గారు వంటలన్నీ చాలా బాగున్నాయి. సో సింపుల్ అండ్ టేస్టీగా చాలా బాగున్నాయి. ఓకేనండి. చూసారు కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఈ రోజు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, మీడియం ఎయిర్ ఫ్లేమ్లెస్ గ్యాస్ కుక్ టాప్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటకాలతో మళ్ళీ మీ ముందుంటాం. నమస్తే.